నమస్తే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో ఆఫ్ ప్రణేష్ లైఫ్ స్టైల్. సో బేసిక్గా ఈరోజు అయితే మనం నార్మల్ బ్లాగ్ అయితే తీయబోతున్నాం అండ్ ఈ బ్లాగ్లో స్పెషల్ బ్లాగ్ కూడా ఉంటుంది. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ ది బ్లాగ్. సో ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే యూఆర్ గోయింగ్ ఫర్ అ ట్రిప్. ఆ ట్రిప్ నేను ఇప్పుడు కాదు, అందరు కలిసినాక చెప్తాను. సో అట్ ప్రెసెంట్ అయితే నేను స్టేషన్లో ఉన్నాను. మా బ్యాచ్ అయితే ఇంకా వస్తున్నారు అండ్ బ్లాగింగ్ కిట్ కూడా నేను బుక్ చేశాను అనమాట. అది ఈ వీడియో తర్వాత ప్లే అవుతుంది, అన్బాక్సింగ్ వీడియో. అండ్ ఇప్పుడు సో గైస్, నేనైతే ఇప్పుడు ఎక్కడ పోతున్నానైతే మా గ్రూప్ నుంచి అయితే వస్తాను. సో ఫస్ట్లీ అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో గైస్, శరత్ అనమాట, కేదార్ అనమాట, హేమంత్ అనమాట, వదిలేకొచ్చిన డ్రాప్ చేసేకి. అండ్ ఇప్పుడైతే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో హాయ్ సుజిత్, వరుణ్, సందీప్. ఇంకా సో ఇప్పుడైతే నీట్గా చెప్తాం. ఎక్కడికి పోతున్నారు చూడండి. నేను చెప్పను అది అమ్మ, అక్కడ ఉన్న అమ్మాయిలు నన్నే చూస్తురా, నాకు సిగ్గైతుంది అమ్మ జీవితం. ఎక్కడ పోతున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం ట్రైన్లో వచ్చేసాం. ఇది జనరల్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్. సో లెట్స్ గో. అయితే వచ్చేసినాం మేము. అండ్ ఇప్పుడైతే మనం టిఫిన్ అయితే చేస్తున్నాం. సో అది విష్ణు నివాసం. ఇక్కడైతే మనం టిఫిన్ చేస్తున్నాం అనమాట. అండ్ టిఫిన్ చేసిన తర్వాత అలిపిరిమేట్లోకి వెళ్ళిపోతే అక్కడ నుంచి మనం ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తాం. గైస్, ఇప్పుడైతే మనం అలిపిరి మెట్ల కాడ అయితే ఉన్నాము. సో మేమైతే ఆధార్ కార్డ్ తీసుకొని టోకన్కి అయితే నిలబడినాము. సో టోకన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, క్యూ చూసుకోవచ్చు. సో ఇంతమంది ఉన్నారనమాట క్యూకి అయితే. మేమైతే నిలబడినాము టోకన్స్ తీసుకోనికి. అండ్ ఇప్పుడైతే మనం టోకన్స్ తీసుకొని రేపు పొద్దున అయితే దర్శనానికి వెళ్ళిపోతాం. సో లెట్స్ గో.
టోకన్లు అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు మనకి రేపు పొద్దున్న కాదు, రేపు రాత్రి దర్శనం మనకి 3 గంటలకి. సో ఇప్పుడు ట్రాఫిక్ అయితే చూసుకుంటాం. అండ్ ఇప్పుడు పోయి బాగా ఆరాంగా పండుకునే టైం. అండ్ అట్ ప్రెసెంట్ టైం వచ్చేసి 2:30 అవుతుంటుంది, మిడ్ నైట్. అండ్ ట్రాఫిక్ చూసుకోవచ్చు ఎట్లుందో. అలిపిరి మెట్లకైతే వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి 6 గంటలు. సో ఇప్పుడైతే జనాలు దండి ఉన్నారు, చూపిస్తాను చూడండి. సో మేమైతే 4 hours బయటనే కూర్చున్నాం. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం. సో మనం టెంకాయ కూడా పదండి. వెనకాల ఒకసారి కేదార్ ఎందుకంటే ఆడ ఫోటోలు దింపుతున్నారు కాబట్టి. సో గైస్ లొకేషన్ అయితే అదిరిపోయింది. బుల్లెట్ ఉంది అండ్ కొద్దిగా ఫాగ్ కూడా ఉంది. అండ్ అక్కడైతే మా వాళ్ళు కూర్చొని ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. సో ఇదైతే మన ఆ సంవత్సరం గైస్ 2500 అయిపోయినాయి. ఇప్పుడే ఫోటోషూట్ జరిగింది అండ్ బ్లాగ్ కూడా
కళ్ళకి ఏమైనా సో గైస్ ఇప్పుడైతే మనం లాస్ట్కి అయితే వచ్చేసాం. 150 స్టెప్స్ అయితే లెఫ్ట్ ఓవర్. అండ్ ఇప్పుడు అవి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ మీకు అప్డేట్ చేస్తాం. సో లెట్స్ గో. సక్సెస్ఫుల్ అయిపోయినాయి గైస్. సో గైస్ ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసినాం. సో ఫొటోస్ అయితే మంచి మంచి ఫొటోస్ రాబోతున్నాయి నా ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇప్పుడైతే రెడీ అయ్యి మేము షూట్ అయితే ప్లాన్ చేసినాం. షూట్ అయితే ఫొటోస్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి టీ తాగుతున్నాం. సో గైస్ ఇప్పుడైతే ఫోటోషూట్ అయిపోయింది. ఏమంటారు. సో దర్శనంకి ఇంకా చాలా టైం ఉంది. మేము 12 o'clock పోతాం దర్శనంకి. అప్పటి వరకు ఇట్లనే టైం పాస్ చేసుకుంటున్నాం. చేయలేదు బెస్ట్. నీకు ఏమంటారు దాన్ని క్వశ్చన్స్ అడుగుతా ర్యాపిడ్ ఫైర్ లెక్క ఆన్సర్ యూట్యూబ్ లో వస్తాయి. ఇప్పుడైతే ఇప్పుడు సో గైస్ ఇప్పుడైతే మనం నామాల దగ్గరికి వస్తాం. అది పేరు కూడా తెలియదు నాకు. చూద్దాం దాని పేరు తెలుసుకుందాం. ఫస్ట్ చేతులు ఉన్నాయి ఇక్కడ వేసినారు అవి. నామాల పార్క్ అంట. సో నామాల పార్క్ ఫస్ట్ టైం. సో పోయి ఏముందో చూసుకోండి. సో మనం పార్క్లోకి వచ్చి వచ్చినాం కదా. పార్క్లో ఏముందంటే ఇదైతే మన నామాల పార్క్ అన్నమాట. సో మావాడు మోడల్ ఫోటో దిగండి అయిపోయిన తర్వాత కూడా మోహన్ నిల్వన్నాడంటే
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వచ్చేసినాం దేవుని దగ్గరికి.